హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నోగా వ్లాగ్స్. ఈ వీడియోలో మనం శ్రీ మహాశక్తి మూగాంబిక టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వాచ్ ద ఫుల్ వీడియో, హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఈ టెంపుల్ మనకి కోలాలంపూర్లో మిడ్ వ్యాలీ మెగా మాల్ అని ఒక ఏషియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇది. ఆ మాల్కి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ టెంపుల్లో మహాశక్తి మూగాంబిక అమ్మవారితో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉంటారు. ఈ టెంపుల్ గురించి మాకు తెలిసిన ఒక స్టోరీ ఇది. రియల్గా ఒక ట్యాక్సీ డ్రైవర్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ తను మాకు షేర్ చేశాడు, అది నీకు చెప్తున్నాను. ఆ ట్యాక్సీ డ్రైవరు వయసు మేము మీట్ అయినప్పుడు రీసెంట్గా ఆయన వయసు 60+ ఉంటాడు. ఆయన యంగ్గా ఉన్నప్పుడు అంటే ఒక 30 years బ్యాక్ అయి ఉండొచ్చు. తను చెప్పింది ఏంటంటే ట్యాక్సీనే నడిపేవాడంట, తన కెరీర్ ట్యాక్సీ డ్రైవరే. సో అప్పుడు మీటర్ ట్యాక్సీ. సో తను టెంపుల్ మీదుగా వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ ఆపి తను ఎక్కించుకొని వేరే లొకేషన్లో డ్రాప్ చేయాలని చెప్పింది. అది కూడా ఒక టెంపులే. ఆ టెంపుల్ దగ్గర దిగిన తర్వాత తను ఈ ట్యాక్సీ డ్రైవర్ కనపడలేదంట. ఇది మాకు ఆయన షేర్ చేసుకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మరి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ మూగాంబిక అమ్మవారిని దర్శించుకుందాం. మీరు టెంపుల్ చూడండి, దాని ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో, ఆ డిజైన్స్ కానీ. ఇది రియల్గా చూస్తే ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. పైన మీరు ఆ సీలింగ్ కానీ, శ్రీచక్రం డిజైను, ఇప్పుడు మీరు చూస్తుంది మూగాంబిక అమ్మవారి విగ్రహం. ఇప్పుడు కరెంట్లీ ఇది శ్రావణ మాసం కదా, సో మా వైఫ్ అమ్మవారికి చీర పెడతా అనుకుంది. తను ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం అమ్మవారికి చీర ఇస్తుంది. సో మనం పెట్టిన చీర అలా అమ్మవారి భుజం మీద వేసి మనకి అర్చన చేసి తర్వాత ఒక రోజున ఆ చీరని అమ్మవారికి వేస్తారనమాట. నెక్స్ట్ మనం చూస్తుంది ఇది లార్డ్ గణేష విఘ్నేశ్వరుడు. ఇక్కడ మలేషియా టెంపుల్స్లో ఒకటి అబ్జర్వ్ చేసిందంటే, కొన్ని టెంపుల్స్లో గర్భగుడిలో విగ్రహం మీద లైట్ పెట్టరు, అంటే లైట్ ఫోకస్ లైట్లు కానీ ఏం పెట్టరు, న్యాచురల్ లైట్ పడేటట్టే ఉంచుతారు. కొన్ని టెంపుల్స్ అవి ట్రెడిషన్ ఫాలో అవుతాయి. ఇప్పుడు మనం చూసేది లార్డ్ శివ. ఈరోజు బాగా డెకరేట్ చేశారు, క్లోజప్లో చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఇక్కడ యాక్చువల్గా ఈ టెంపుల్ లాంగ్ బ్యాక్ ఉన్న టెంపుల్ ఈ లొకేషను. ఇక్కడ మీరు చూస్తే కాళీమాత విగ్రహం ఉంటుంది, అక్కడే పక్కన బుద్ధుడు. ఇక్కడ రావి చెట్టు, ఆ రావి చెట్టు దగ్గర ఇది పుట్ట ఉంటుంది. ఆ రావి చెట్టు దగ్గర చుట్టూ గోడ కట్టేశారు. ఇంతకుముందు పుట్ట కనపడేది, ఇప్పుడు గోడ కట్టేశారు. అక్కడ మూగాంబిక అమ్మవారి విగ్రహం ఉండేది. ఇక్కడ ఇదే గుడి, ఇక్కడే పూజలు జరిగేవంట. తర్వాత టెంపుల్ డెవలప్ అయ్యి ఇలా ఎక్స్టెండెడ్గా టెంపుల్ని బిల్డ్ చేశారు. ఇప్పుడు మనం చూడబోయేది వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
ప్రతి చిన్న దేవుడి గుడికి మీరు గమనించండి, ఆ దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఆ గోడ మీద కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేసి చూడండి. ఇది వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు మనం చూడబోతుంది కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా మనం చీర పెట్టాం. అది అమ్మవారి భుజం మీద వేసి ఉంచారు. ఏదో ఒక రోజు కడతారు అమ్మవారికి ఆ చీరని. టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ వాల్ మీద ఉన్న విగ్రహాలు, ఆ పెయింటింగ్. ఈ టెంపుల్ రెనోవేట్ చేశాక చిన్న చిన్న గుళ్ళు చాలా కట్టారు ఆ బయట పక్క. అవి కూడా చూద్దాం. కొత్త విగ్రహాలు కూడా పెట్టారు. ఇందాక చెప్పాను కదా, కొత్త రెనోవేట్ చేసిన తర్వాత పెట్టిన విగ్రహాలు ఇవ్వండి. ఈ బ్యాక్ సైడ్ కట్టారు. సంతాన లక్ష్మి, ఆ తర్వాత ఇంకొక అమ్మవారు పేరు తెలీదు, కానీ ఆమె కూడా అష్టలక్ష్మిలో ఒక లక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. నెక్స్ట్ ఇవి నాగేంద్రకు సంబంధించిన విగ్రహాలు పెట్టారు. ఇది వెంకటేశ్వర స్వామి. మళ్ళీ నాగేంద్ర స్వామి. ఈ చిన్న నాగేంద్ర స్వామి విగ్రహాలు ఇవి ఇంతకుముందు రావి చెట్టు దగ్గర ఉండేవి, అవి ఇక్కడికి రీప్లేస్ చేశారు. ఇవి నవగ్రహాల్లో రాహు, కేతువు, శనీశ్వరుడు, గురుడు, అట్లా ఒక 6 గ్రహాలను ఇక్కడ ఉంచారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన పెయింట్స్ అండి, రెనోవేట్ చేసిన తర్వాత. లక్ష్మీనారాయణది ఇక్కడ, శ్రీదేవి సమేత శ్రీనివాస, వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇవి పాతవి, కాకపోతే రీపెయింట్ చేశారు వాటిని అన్నిటినీ. తర్వాత అవి నవగ్రహాలు. ఇక్కడ మళ్ళీ ఇవి కొత్తగా పెట్టింది ధన్వంతరి, గరుడ విగ్రహాలు. వచ్చేసి వారాహి అమ్మవారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి. ఈ అమ్మవారి పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ కాలభైరవుడు. ఇక్కడితో ఈ విగ్రహాలు కొత్తగా పెట్టినవి అయిపోయినాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ మిడ్ వ్యాలీ మెగా మాల్, అది మాల్. ఈ టెంపుల్కి గేటు పక్క నుంచే ఎంట్రన్స్, పార్కింగ్ నుంచి కూడా మాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక మనం ముందు ఫ్రంట్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసి మీకు ఒకటి చెప్పాను. ఇక్కడ ఒక పెద్దావిడ ఈ టెంపుల్లోనే ఉండి జాతకాలు చెప్పడము, ధ్యానం చేసుకోవడం, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి ఆమెకు చెప్పుకునేవాళ్ళు. నేను ఆమెను చూసేవాడిని, కానీ ఆమె ఇక్కడే కాలం చేశాక ఆమె ఫోటో పెట్టి ఆమెను కూడా పూజిస్తారు వీళ్ళు గురువులాగా. ఇప్పుడు మీరు చూస్తుంది నాగలక్ష్మమ్మ. ఈ విగ్రహం కూడా యాక్చువల్గా అక్కడ పుట్ట దగ్గర ఉండేది, అవి మరి ఇక్కడికి రీప్లేస్ చేశారు కొత్తగా కట్టిన తర్వాత. ఇక్కడ బిలవపత్రాలు అన్నీ ఉంటాయి, మారేడు చెట్టు, నేరేడు చెట్టు. ఇది రథం, దసరా పండగకి అమ్మవారిని రథయాత్ర చేయటం, ఇవన్నీ ఆనవాయితీలు ఉన్నాయి, బాగా చేస్తారు.
ఇది మండపం, చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి. మీకు చెప్పాను కదా, ఆ ఫోటోలో కనపడుతున్న పెద్ద ఆవిడ, ఆమె నేను చూశాను. ఆ శివుడి టెంపుల్ పక్కనే కూర్చొని ఉండేది. చాలామంది ఇక్కడ లోకల్ ఇండియన్స్ వచ్చి ఆమె దగ్గర జాతకం చెప్పించుకోవటం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెమెడీస్ చెప్తుంది. ఆమె అంటే నమ్మకం. సో జరిగినవి, అందుకే ఆమెని ఫోటో పెట్టి పూజించారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అసలు ఈ టెంపుల్ కట్టనీయకుండా చాలా ట్రై చేశారని ఒక రూమర్ అయితే ఉంది. మాల్ వాళ్ళు దీన్ని కూడా ఆక్యుపై చేసి మాల్లో కట్టుకోవాలని. కానీ వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ రావడం రియలైజ్ అయ్యి ఈ టెంపుల్ కట్టడం, ఆ టెంపుల్ కట్టాకే వాళ్ళ మాల్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిందని ఒక వాయిస్ అయితే ఉంది. ఎంతవరకు నిజమో తెలియదు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో.